హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ లెమన్ రైస్ విత్ మిర్చి బజ్జీ. చూడండి, ముందుగా లెమన్ రైస్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. తగినన్ని పచ్చిమిర్చి తీసుకోండి, కొద్దిగా కొబ్బరి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ అండి. ఈ మూడు కలిపి మిక్సీ జారలో వేసుకొని దీనినైతే పేస్ట్ చేసి తీసుకోండి. నేనైతే పేస్ట్ చేసి తీసుకున్నాను. పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక అందులోకి పల్లీలు, శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక అందులోకి పప్పు దినుసులు అయితే వేసుకోండి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. చూడండి, ఈ విధంగా వేసినవన్నిటిని 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో మగ్గనివ్వండి. చూడండి, ఈ విధంగా అయితే మగ్గనివ్వండి. ఇది మగ్గాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మిక్స్ చేయండి. ఇందులోకి రైస్ తీసుకొని కలపండి. చూడండి, ఈ విధంగా రైస్నైతే కలుపుకోండి. ఇందులోకి కొద్దిగా పైన కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేశాక అందులోకి నిమ్మరసము పిండుకోండి. నేను గుజ్జులోకి కాకుండా రైస్లోకి అయితే నిమ్మరసం పిండుకున్నాను. ఇప్పుడు వడలు ఏ విధంగా చేయాలో మిర్చి బజ్జీ చూపిస్తున్నా చూడండి. తగినంత శనగపిండినైతే ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోకి సాల్టు, బేకింగ్ సోడా, జీలకర్ర అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ బాగా మెత్తగా పిసుక్కోండి పిండిని. చూడండి, ఉంటలుగా లేకుండా బాగా నీట్గా, కొద్దిగా గట్టిగా వస్తే మనకి వడ తిన్నప్పుడు కూడా గట్టిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం నీళ్ళుగా ఉండి, ఇలా మరీ నీళ్ళగా ఉంటే మిరపకాయకి పిండి పట్టుకోదండి. కొద్దిగా గట్టిగా ఉండాలి. చూడండి, మిర్చీలు ఇవైతే తీసుకున్నాను నేను. ఇవైతే వడలు మిర్చీలే. ఇవైతే బాగా టేస్టీగా ఉంటాయి. లోపల ఉన్న కారం విత్తనాలు ఉంటాయి కదా, మిరప విత్తనాలు, వాటిని అయితే నేను తీసేసుకున్నాను. అలానే వేస్తే చాలా కారంగా ఉంటాయి. ఈ విధంగా మొత్తం అంతా తీసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా తీసేసుకున్నాను. అన్నీ తీసేసి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. ఇలా తీసుకున్న వాటికి నేనైతే మసాలానైతే పెడుతున్నాను. ఆ మసాలా వచ్చేసి జీలకర్ర, ఉప్పు వేసి నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను. ఈ జీలకర్ర పొడిని మిర్చి బజ్జీలోకి పెట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మిర్చి బజ్జీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం మిరపకాయలన్నిటికీ నేనైతే మసాలాలన్నిటినీ నింపేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అన్నిటికీ నింపేసుకున్నాను. మనకి ఆ లోపల కారం తీయకుండా అలానే పెట్టేసుకున్నాం అనుకోండి, తినడానికి అవ్వదండి, మిర్చిని తినలేము. మొత్తం తీసేసుకొని ఇలా మసాలానంతా పట్టించుకొని పెట్టుకున్నాం అనుకోండి, తినొచ్చు, బాగా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా అయితే అన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక బాండ్లీ తీసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ మరీ హీట్ ఎక్కువ అవ్వకూడదండి. ఎక్కువైందనుకో మనం వేయగానే మిర్చి మాడిపోతుంది, లోపల పిండి అలానే ఉంటుంది, పైన మాత్రం రెడ్గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం హీట్ అయితేనే మీడియంలో పెట్టుకొని మనమైతే బజ్జీలను అయితే ఆయిల్లో వేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే నేను వేసుకుంటున్నాను. చూడండి, లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఎక్కువ పెట్టామనుకోండి లోపల కాలదు, బయట మాత్రమే మనకి రెడ్గా ఉంటుంది, కానీ లోపల మాత్రం పిండి అలాగే ఉంటుంది. అలా కాకుండా మీడియంలో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, లోపల మనకి బాగా మిరపకాయ కూడా కాలుతుంది, పిండి కూడా బాగా కాలుతుంది. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా
వేయించుకోండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెడితే అది బాగోదండి. చూడండి నేనైతే ఇప్పుడు తిని చూపిస్తాను ఏ విధంగా ఉందో. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చాలా బాగుంది. లెమన్ రైసు విత్ మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.